లో ఉండండి. రామ్ ప్రసాద్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. రామ్ ప్రసాద్ చెప్పండి, అయితే ఈ జూరాలు ఇప్పటికే చాలా మంది ఆమె వైపు నిలబడ్డారు, నిరసన తెలుపుతున్నారు. ఏ విధంగా అయితే ఆమె కోల్కతాలో ఆ జూనియర్ డాక్టర్ కి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని అయితే డాక్టర్లంతా కలిసి 24 గంటల పాటు వైద్య సేవలు అయితే నిలిపివేయడం జరిగింది. ప్రెసెంట్ గాంధీ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అక్కడ వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి రామ్ ప్రసాద్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ ఆసుపత్రి వద్ద అయితే ఉన్నాం. మనం చూడవచ్చు ఇక్కడైతే కలకత్తాలో ఆర్జీ కార్క హాస్పిటల్లో అయితే ఈ ట్రైనీ వైద్యురాలపైనటువంటి లైంగిక దాడితో పాటు హత్య జరిగినటువంటి ఘటన అయితే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ఖండించడంతో పాటు ఐఎంఏ ఆదేశాల మేరకు అయితే 24 గంటల పాటు కూడా దేశవ్యాప్తంగా ఇటు ఓపీ సేవలు నిలిపేసిన నేపథ్యంలో మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ వద్ద అయితే ఉన్నాం. మనం గాంధీ హాస్పిటల్లో కనుక గమనించినట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ఇటు జూడాలు మొదలుకొని ఇటు సీనియర్ వైద్యులందరూ కూడా వారి యొక్క నిరసనను తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం అందరి చేతుల్లో కనుక ప్లకార్డ్స్ని గమనించినట్లయితే బేటీ పడి లేకిన్ బచి నహి, అంటే ఎవరైతే చదువుకొని వారు విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కూడా వారికి అయితే రక్షణ లేదంటూ కూడా వారు ప్లకార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఈ యొక్క దాడి అయితే జరిగిందో ముఖ్యంగా మనం దేశవ్యాప్తంగా చూస్తే గత కొద్ది సంవత్సరాలలో చాలా ఘటనలు ముఖ్యంగా ఇటు వైద్యులపైన జరిగిన నేపథ్యంలో ఆసుపత్రిలోనే ఈ ఘటన జరగడం అయితే చాలా బాధాకరం అంటూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ముఖ్యంగా మహిళలందరికీ కూడా రక్షణ కల్పించే విధంగా దేశవ్యాప్తంగా కూడా సెంట్రల్ ప్రొటెక్షన్ ఫోర్స్ని అయితే ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు ఇక్కడ ప్లకార్డ్స్ని పట్టుకుని అయితే ధర్నా చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. గాంధీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ఇటు అవుట్ పేషెంట్ సేవలన్నింటినీ నిలిపివేసినప్పటికీ కూడా ఇటు ఎమర్జెన్సీతో పాటు క్యాజువాలిటీలో ఉన్నటువంటి సేవలన్నీ కూడా కొనసాగుతున్న యథాతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు వైద్యులు కానీ అదేవిధంగా నర్సులు అందరూ కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ కొంతమంది వైద్యులు అయితే ఉన్నారు, మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ కోల్కతా ఘటనను మనం ఏ విధంగా చూడవచ్చు? రానున్న రోజుల్లో వీటిని కట్టడి చేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ ఒక హీనమైన చర్య. అట్లాంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము గాంధీ హాస్పిటల్ తరఫున, గాంధీ హాస్పిటల్ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు 1 అవర్ ఓపీ సర్వీసెస్ బాయ్కాట్ చేసినాం. కానీ మిగతా సర్వీసెస్ అన్నీ మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఇట్లా భవిష్యత్తులో ఇట్లాంటివి అరికట్టాలంటే కఠినమైన యాక్ట్స్ రావాలి. అందుకే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ లాంటివి తీసుకొస్తే అది సక్సెస్ఫుల్గా నిర్వహిస్తారని చెప్పి కోరుకుంటాం. సో మేడం చెప్పండి, మనం చూడవచ్చు కలకత్తాలో ఏదైతే ట్రైనీ వైద్యురాలపైన ఈ యొక్క దాడి జరిగింది, ఇలాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు ఉన్న చట్టాలే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. ఏం జరిగింది? ఫస్ట్ మర్డర్ జరిగింది. మర్డర్ జరిగితే ఏమిటి ఉంటుంది శిక్ష? ఉరి శిక్షే కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. రేప్ జరిగింది 2, 3 ఎట్ వర్క్ ప్లేస్, 4 ఒక డాక్టర్ మీద, 5 హ్యూమన్ యాంగిల్ చాలా ఉంది ఇందులో. తన సొంత కొలీగ్స్ అండ్ ఇంకొక డాక్టర్స్ ఆమె మీద బ్రూటల్గా వర్క్ ప్లేస్లో ఇటువంటివి జరిగితే మిగతా అమ్మాయిలు కాదు, డాక్టర్లు కాదు, ఒక మనిషి, ఒక స్త్రీ బయటకు రావడానికి కూడా భయపడే రోజులు ఉన్నాయి. అందువల్ల తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి. ఇది కేవలం డాక్టర్ల సమస్య కాదు, ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ, ప్రతి చిన్నపిల్ల, ప్రతి ఆడపిల్ల సమస్య. రేపొద్దున ఏంటి, ఉన్న చట్టాలు సరిపోవు, కొత్త చట్టాలు తేవాలి. అటువైపు ఉన్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఏం చేసినా సరిపోతుందా? ఒక అమ్మాయిని పీక పిసికి బయట పడేస్తేనే ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆమె పనిచేసే దగ్గర సేవాభావంతో వర్క్ ప్లేస్లో సెల్ఫ్లెస్ 36 అవర్స్ ఆఫ్ నైట్ డ్యూటీ, ఒక మనిషి నీరు గారిపోతారు. అటువంటి ఎనర్జీ మొత్తం డ్రైన్ చేసుకుని పేషెంట్స్ కోసం చేస్తున్న పరిస్థితుల్లో అత్యంత హేయమైన ముందెన్నడూ జరగని ఈ రకమైనవి తీవ్రంగా ఖండించాలి. మనం తప్పకుండా కొత్త చట్టాలు తేవాల్సిందే. ఉన్న చట్టాలు సరిపోవు. ఆర్డినెన్స్ ఉన్నది, అది ఏ స్టేట్ కా స్టేట్ ఉన్నది, కానీ సెంట్రల్ యాక్ట్ అనేది లేనే లేదు. అంటే ఇది కేవలం డాక్టర్గా ఉన్నది. నిన్న నైట్ నేను ఇంకొక వీడియో చూశాను. అక్కడ గూండాసు వాళ్ళందరూ మగవాళ్ళను కూడా కొట్టడం, వాళ్ళు తల దాచుకుని ఎక్కడో దగ్గర ఉండి వీడియోలు చేసి బయటకు పంపిస్తున్నారు, పేషెంట్లను కొడుతున్నారు. ఏంటండి ఈ సభ్య సమాజం? ఈ రకంగా ఒక పేషెంట్ని కొట్టి, ఒక డాక్టర్ని కొట్టి, అందరినీ కొట్టి ఎవరిని భయభ్రాంతులకి లోన్ చేయాలని ట్రై చేస్తున్నారు. తప్పకుండా ఇది ప్రతి ఒక్క అమ్మాయి, మహిళ, స్త్రీ, డాక్టరు
ప్రతి ఒక్క స్త్రీకి సపోర్ట్ చేసే పురుషుడు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఈ సొసైటీలో 100% ఇన్వాల్వ్ అయి ఉన్న సమస్య ఇది. ఖచ్చితంగా కొత్త చట్టాలు తేవాలి, నేరస్తుడు ఎంత గొప్పవాడైనా శిక్షించాలి. సో ఇది మొత్తంగా పరిస్థితి మనం చూసుకున్నట్లయితే. సార్ చెప్పండి, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే ఐఎంఏ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న క్రమంలో తెలంగాణ నుంచి ఏ విధంగా జరుగుతుంది, అంటే ఎన్ని హాస్పిటల్స్ ఈ యొక్క ర్యాలీలో ధర్మాలో పాల్గొంటున్నారు? ఈరోజు యాక్చువల్గా తెలంగాణ గురించి అడిగారు. దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ ప్రైవేట్తో సంబంధం లేకుండా చదువుకునే ఎంబీబీఎస్ స్టూడెంట్ దగ్గర నుంచి ప్రొఫెసర్ వరకు, తర్వాత ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ అన్ని రీత దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఓపీ సేవలు బంద్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఇది ఒక ఘటన గురించి ఖండించాలంటే ఏంటంటే మెయిన్ ఏంటంటే ఒక మహిళ ఈ 36 గంటలు పని చేసిన తర్వాత, పనిలో నిర్లక్ష్యం చేయకుండా పని చేసిన తర్వాత కేవలం సేద తీరుదామని ఒక రూమ్లో పడుకుంటే తర్వాత రోజు ఆమె చూడలేకపోయింది. అంటే ఈరోజు ఈ గడిచి కూడా 9 రోజులు అడుగుతుంది. 9 రోజులు గడిచినా కూడా అక్కడున్న ముఖ్యమంత్రికి, ఈరోజు ప్రధానమంత్రికి, లేదు ఈ రోజున్న వ్యవస్థలో ఎవరికి కూడా చురుకు తగలకపోవడం నిజంగా కూడా 9 రోజులు అవుతుంది. ఈ సంఘటనని మనకి అంతర్జాతీయ మీడియా అయినటువంటి న్యూయార్క్ టైమ్స్ ఓల్డెస్ట్ పేపరు అది కూడా ఖండించింది. 8 అంతర్జాతీయ పత్రికలు దీన్ని ఖండించాయి. అఫ్కోర్స్ మీలాంటి మహా మీడియా కూడా చాలా ఖండించింది. అయినా కూడా ఇంకా అసలు చురుకు తగలట్లేదు. ప్రధానమంత్రి కార్యాలయానికి, ప్రధానమంత్రి గారికి, తర్వాత మమతా బెనర్జీ గారికి తగలట్లేదని అంటే ఇది నిజంగా కూడా ఎందుకింత వాళ్ళు అశ్రద్ధ వహిస్తున్నారనేది మేము తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వ వైద్యులం పర్టికులర్గా మాకు భేదాలు లేవు, అంతా ఒకటే. మేము దేశవ్యాప్తంగా ఈవెన్ అత్యవసర సేవలు నిలిపివేయడానికి కూడా రెడీగానే ఉన్నాం. మనం చూసుకున్నట్లయితే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించాలి? ముఖ్యంగా మహిళల రక్షణ కోసము ఇటు ఆసుపత్రులలో కానీ కళాశాలలో ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తే ఇలాంటి ఘటనలు జరుగుతాయని చెప్పేసి తగ్గుతాయని చెప్పాలి? ఇప్పుడు ఒక పీజీ కానీ ఒక ఎంబీబీఎస్ వాళ్ళు కానీ హౌస్ సర్జన్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు 24 గంటలు పనిచేస్తూ ఒక్కొక్కసారి అలసిపోయి అలా పడి ఉంటారు. అంటే వాళ్ళు సీసీటీవీ సర్వేలెన్స్లో ఉండాలి. అవి అన్నీ కూడా ప్రొటెక్టెడ్ బై పోలీస్. ఆ రోజున ఒక డాక్టర్ మీద ఒక పేషెంట్ అటాక్ చేస్తేనే స్పెషల్ పోలీస్ అనేది ఒక చట్ట వ్యవస్థ అన్ని తీసుకురాగలిగినాము. ఈ రోజున అటువంటి వాళ్ళు పోలీస్ రక్షణ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సీసీటీవీ ఫుటేజ్ అబ్జర్వ్డ్ బై 24 అవర్స్ బై అడ్మినిస్ట్రేటర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఎవరితో చెప్పాలి? ఒక గ్రీవెన్స్ సెల్ ఉండాలి. అది వితిన్ 24 అవర్స్ ఖచ్చితంగా రిప్లై ఇచ్చి తీరాలి. ఒక పోలీస్ అనేది విజిలెన్స్ ఉండాలి. పోలీస్ అనేది ఒక ఆర్ఎంఓ ద్వారా ఇన్ఫార్మ్ చేయబడుతుంది ఒక హాస్పిటల్లో నుంచి ఇమీడియట్గా ఇక్కడ పోలీసులు 9 రోజులుగా ఇలాంటి ఒక ఉద్యమం జరుగుతుంటే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. మమ్మల్ని ఏ విధంగా పర్యవేక్షణ చేస్తున్నారు, మమ్మల్ని ఏ విధంగా సంరక్షిస్తున్నారు అనేది ఖచ్చితంగా తెలియాలి. ఈ మొత్తాన్ని కూడా ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జర్వ్ చేయాలి. తప్పకుండా షీ టీమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వాలి. వాళ్ళు మాకందరికి టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. ఏదైనా సమస్య ఎక్కడైనా దూరంగా జరుగుతున్నా కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాట్సాప్ ద్వారా, మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతామని. అటువంటివి కోల్కతాలో ఎందుకు లేవండి? షీ టీమ్స్ పనిచేయట్లేదా? పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదా? సీసీటీవీలు పనిచేయట్లేదా? అడ్మినిస్ట్రేటర్స్ దానికి కావాల్సిన ఇమ్మీడియట్గా ఇవ్వవలసిన న్యాయపరమైన ఇమ్మీడియట్ జస్టిస్ని ఎందుకండి ఇవ్వట్లేదు? ఈరోజు అందరూ ఎందుకు రగిలిపోతున్నారు? ఇది కేవలం ఒక వైద్యురాలి సమస్య అని ఎందుకు అనుకుంటున్నారు? ప్రతి ఒక్క స్త్రీ, మహిళ, ఆమె జన్మనిచ్చిన కొడుకు కావచ్చు, ఆమె జన్మనిచ్చిన కూతురు కావచ్చు, జన్మనివ్వడానికి ఆవిడ బతకనివ్వాలి కదా. మమ్మల్ని బతకనివ్వండి. అర్ధరాత్రి రోడ్డు మీద స్వేచ్ఛగా నడవండి అని చెప్పిన గాంధీ తాత 1942లో చెప్తే ఈ రోజున 2024 వరకు ఏమైందండి ఇదంతా? తప్పకుండా కొత్త చట్టాలు రావాలి. ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని ఖచ్చితంగా మీరందరూ కూడా సహేతుకంగా అందరూ మన ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరిని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత మీది. అందరి ద్వారా శిక్షించాల్సిందే. ఆవాజ్ దో. మొత్తంగా ఇది పరిస్థితి. మనం కనుక గమనించినట్లయితే కోల్కతాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ముఖ్యంగా ఒక మహిళ పైన జరిగినటువంటి దాడిగా పరిగణించాలి. ఎందుకంటే సమాజంలో మహిళ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాణాలు పోసేటువంటి వైద్యురాలికే రక్షణ లేని క్రమంలో అయితే దేశంలో యొక్క ఉనికి కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకొచ్చేసి ఎక్కడ ఏదైనా ఘటన జరిగిన వెంటనే బాధ్యులను శిక్షించడంతో పాటు బాధ్యులు ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టకుండా ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో కఠినంగా
కఠినంగా వ్యవహరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో మనం కనుక చూసుకున్నట్లయితే ప్రభుత్వం కనుక దిగి వచ్చి ఈ యొక్క ఘటన పైన బాధ్యులను శిక్షించినట్లయితే ఇటు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేయడానికి వెనకాడబోమంటున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా చాలా మంది మహిళలు, ముఖ్యంగా ట్రైనీ డాక్టర్లు కానీ మహిళలు కానీ విధులు నిర్వర్తిస్తున్న 24 గంటల పాటు విధులలో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అయితే ఇలాంటి ఘటనలు జరిగితే రానున్న రోజుల్లో ఇటు వైద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యే, అదేవిధంగా ప్రజలకు సేవలు అందించడానికి దూరం అయ్యేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుందని అయితే వాళ్ళు ఇక్కడ వారి యొక్క ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు ఈ యొక్క ఘటనపై ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి వెంటనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రత్యేక యాక్ట్ను కూడా కొనసాగించాలంటూ వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కొనసాగుతుంది ప్రస్తుతం. రైట్ రామ్ ప్రసాద్, థ్యాంక్ యూ. కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనకు సంబంధించి డాక్టర్స్ అంతా కలిసి తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తామని వారు చెప్తున్నారు. కొత్త చట్టాలు రావాలి, కొత్త చట్టాలు వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇది ఒక డాక్టర్స్ కి సంబంధించిందే కాదు, హర్ ఔరత్ సురక్ష, ప్రతి ఒక్కరికి ఈ న్యాయం జరగాలి. ప్రతి మహిళ బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా కొత్త చట్టాలు రావాలి, నిందితులని కఠినంగా శిక్షించాలి అని డాక్టర్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు.